సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనం ఈరోజు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో క్లాస్ 5 అనేది చూస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో యూ కెన్ సీ ద క్వశ్చన్స్ in the group 1, group 2 and UPSC also. So most important topics that we are discussing now. Okay, so మనము yesterday discuss చేసుకున్నాం. ఓకే, yesterday మనము డిస్కస్ చేసుకున్నాం ఫుడ్ చైన్ అని. సో ఈ ఫుడ్ చైన్ అనేది మనము yesterday డిస్కస్ చేసుకున్నాం. ఇది మనకు 1927లో చార్లెస్ ఎల్టన్ అనే పర్సన్ మనకు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, చార్లెస్ ఎల్టన్ అనే పర్సన్ ఫుడ్ చైన్ను డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఈ ఫుడ్ చైన్ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఎకోలాజికల్ పిరమిడ్స్ తెలుసు కదా. సో ఇక్కడ 4 లెవెల్స్ ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, అదేవిధంగా టెరిషరీ కన్జ్యూమర్స్ అని 4 రకాలుగా మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫుడ్ చైన్ అంటే మీకు సింపుల్గా ఏమని చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో అంటే, ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇక్కడ కింది పోషణ స్థాయి నుంచి మనకు పై పోషణ స్థాయి వరకు మనకి ఇక్కడ కింది పోషణ స్థాయి నుంచి పై పోషణ స్థాయి వరకు మనకు ఆహార మాధ్యమం మీడియం ఆఫ్ ఫుడ్ ఎక్స్చేంజ్ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది, దాన్నే ఫుడ్ చైన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ట్రాఫికల్ లెవెల్ అంటే ఏంటో చూద్దాం. ట్రాఫికల్ లెవెల్ అంటే మనం ఇక్కడ ఫుడ్ చైన్ అంటే ఏం చూసాం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనము ఫుడ్ చైన్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫుడ్ చైన్లో మనకు ఆహార గొలుసు అంటాం. ఇక్కడ మనకు ఫుడ్ చైన్లో ఒక జీవి ఆక్రమించే స్థాయిని ట్రాఫికల్ లెవెల్ అంటాం. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కదా, ప్రొడ్యూసర్స్ని ఎవరు ఆక్యుపై చేస్తారు? ప్రైమరీ కన్జ్యూమర్స్. దీన్ని మనము హెర్బీవోర్స్ అంటాం. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఆక్యుపై చేసేది ఎవరు? సెకండరీ కన్జ్యూమర్స్ని ఆక్యుపై చేసేది ఎవరు? టెరిషరీ కన్జ్యూమర్స్. సో ఇక్కడ ఒక లెవెల్ స్థాయిని మనము ఆక్యుపై చేయడాన్ని, ఒక జీవి ఆక్రమించే ప్రాంతాన్ని ట్రాఫికల్ లెవెల్ అని సింపుల్గా చెప్పాం. ఓకే, సో ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ అనేది చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఓకే, సో ఒకటోది ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. ఒకటి గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో సెకండ్ టైప్లో మనకి ఇక్కడ పారాసిటిక్. సో ఇక్కడ మనం చూసుకుంటే పారాసిటిక్ ఫుడ్ చైన్. సో థర్డ్ వన్ ఇక్కడ మనం చూసుకుంటే డెట్రిటల్ ఫుడ్ చైన్. సో మీకు డెట్రిటస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఒకటేంటండి మనకి ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసిటిక్ ఫుడ్ చైన్, అదేవిధంగా డెట్రిటల్ ఫుడ్ చైన్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటండి గ్రేజింగ్ ఫుడ్ చైన్. మేసే ఆహారపు గొలుసు అంటారు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్లో మీరు చూసుకుంటే ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అవి మనము ఆటోట్రోప్స్ అంటే మీనింగ్ ఏంటి? తానంతకు తాను ఫుడ్ తయారు చేసుకునే దాన్ని ఆటోట్రోప్ అంటాం. సో ఈ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది
సో దేంతో స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్స్ విత్ ప్రొడ్యూసర్స్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క ఫుడ్ ఏ విధంగా తయారు చేసుకుంటుంది? సోర్స్ ఆఫ్ లైట్ ద్వారా ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది ఈ ప్రొడ్యూసర్స్ అనేటి. ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ ప్లాంట్స్ అని సింపుల్గా చెప్పచ్చు. ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా ఫుడ్ తానంతకు దాన్ని ప్రిపేర్ చేసుకుంటే మనం ఇక్కడ సో ప్రొడ్యూసర్స్ అంటాం. సో ఇక్కడ మనము డిస్కస్ చేసే పాయింట్ ఏంటి? గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యేటి మనకి ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. ఓకే, ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయ్యే వాటినే ప్రైమరీ కన్జ్యూమర్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే సో ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ అని. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొడ్యూసర్స్లో ప్లాంట్స్ అని చెప్పాం. సో ప్లాంట్స్ మీద ఆధారపడేటటువంటివి సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేది చూస్తున్నాం. సో ప్రైమరీ కన్జ్యూమర్స్కు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో డీర్ తీసుకోవచ్చు, మొక్కలను తింటుంది. సో అదేవిధంగా గ్రాస్ హోపర్, సో ఇది కూడా తీసుకోవచ్చు. సో ఏవైతే గడ్డిని మేస్తాయో వాటినే మనము ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం, వాటినే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. సో ఇక్కడ మొక్కల్ని తింటున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి దీన్ని మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాము. మేసే ఆహారపు గొలుసు అంటాము. ఎందుకు ఇక్కడ పేరు పెట్టారంటే సో ఇక్కడ మొక్కలను మేస్తున్నాయి కాబట్టి. గ్రేజింగ్ అంటే ఏమని? సో మొక్కలను మేయడం అని అర్థం. ఓకే, సో ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని సింపుల్గా చెప్తాం. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటి సో ప్రైమరీ కన్జ్యూమర్స్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్నే మనం ఇక్కడ హెర్బివోర్స్ అంటాం. హెర్బివోర్స్ అంటే ఇక్కడ మనము హెర్బివోర్స్ అంటే ఏంటండి? హెర్బివోర్స్ అంటే సో ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటి, మొక్కల మీద ఆధారపడే వాటిని హెర్బివోర్స్ అంటాం. ఆ హెర్బివోర్స్ ఇక్కడ గ్రేజింగ్ ఫుడ్ చైన్, దాంట్లో మనము ప్రైమరీ కన్జ్యూమర్స్ అని చెప్తాం. ప్రైమరీ కన్జ్యూమర్స్లో ఉండేటి ఏంటంటే హెర్బివోర్స్ అంటే సో ఏ అనిమల్ విచ్ ఈజ్ ఈటింగ్ సో ప్లాంట్స్ అని అర్థం. ఓకే, ఈ విధంగా గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది సో మనకు ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటి ప్రైమరీ కన్జ్యూమర్స్ కాబట్టి ఆ ప్రైమరీ కన్జ్యూమర్స్ హెర్బివోర్స్ అంటే ఏంటి? సో వెజ్ను తినేటటువంటి అనిమల్స్ అని అర్థం. వెజ్ మీద ఆధారపడి ఉండేటువంటి అనిమల్స్ని మనం ఇక్కడ హెర్బివోర్స్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనము సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. సో ఏ క్యాటిల్, పశువులు ఉంటాయి కదా, ఏ క్యాటిల్ గ్రేజింగ్ సో ప్రొడ్యూసర్స్ను ఏవైతే ఆహారంగా తీసుకుంటాయో వాటినే మనము ఇక్కడ సో గ్రేజింగ్ ఫుడ్ చైన్గా పిలుస్తాము. వాటిని మనము ప్రైమరీ కన్జ్యూమర్స్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా చూసుకున్నాం. ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటి ప్రైమరీ కన్జ్యూమర్స్, దాని మీద ఆధారపడేటి సెకండరీ కన్జ్యూమర్స్. ఓకే, నెక్స్ట్ టెరిషియరీ కన్జ్యూమర్స్. సో ఇక్కడ టోటల్ మ్యాక్సిమం 4 ట్రాఫికల్ లెవెల్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ మనము ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటేంటి ప్రైమరీ కన్జ్యూమర్స్, దాన్నే హెర్బివోర్స్ అంటాం, అంటే వెజ్ తినే అనిమల్స్ అని. సో దీన్ని మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం, మేసే ఆహారపు గొలుసు అని. ఓకే, సో ఇక్కడ ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఆధారపడేటి మనం ఇక్కడ సో ఇక్కడ ఓమ్నివోర్స్గా చెప్తాం. ఓమ్నివోర్స్ అంటే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి హ్యూమన్గా తీసుకోవచ్చు, సెకండరీ కన్జ్యూమర్స్లో హ్యూమన్గా తీసుకోవచ్చు. ఓమ్నివోర్స్ అంటే బోత్
నాన్ వెజ్ అండ్ వెజ్ తినే వాటిని మనము ఓమ్నివోర్స్ అంటాం. ఫైనల్గా సో ఇక్కడ మనము కార్నివోర్స్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తినే అనిమల్స్ని కార్నివోర్స్గా పిలవడం జరుగుతుంది. సో దీన్నే మనము టెరిషరీ కన్జ్యూమర్స్నే టాప్ లెవెల్ ప్రిడాటర్ అంటాం. టాప్ లెవెల్ ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటాం. టాప్ లెవెల్ ప్రిడేటర్ ఫుడ్ చైన్. సో ఇక్కడ మనము సింపుల్గా దీన్ని తీసుకుందాం. ప్రొడ్యూసర్స్లో సో ఇక్కడ ఒక ప్లాంట్ తీసుకున్నాం. సో ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్లో ఒక గ్రాస్ హోపర్ తీసుకున్నాం. గ్రాస్ హోపర్. సో ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్లో ఫ్రాగ్ తీసుకున్నాం. టెరిషరీ కన్జ్యూమర్లో మనం ఒక స్నేక్ తీసుకున్నాం. ఓకే. సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉండడం. సో ఇక్కడ ప్లాంట్స్ తినేటటువంటి గ్రాస్ హోపర్ కానీ, డీర్ కానీ, సో ర్యాబిట్ కానీ, సో ఇవన్నిటిని కూడా గ్రేజింగ్ ఫుడ్ చైన్గా పిలుస్తాము. ఇప్పుడు అర్థమైంది కదా సింపుల్గా. సో దీన్నే మనము సో గ్రేజింగ్ ఫుడ్ చైన్గా పిలుస్తాము. సో దీన్ని మనము పిరమిడ్ అంటాం. పిరమిడ్లో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్. ఇందులో మనము సో హ్యూమన్ బీయింగ్ దేంతో తీసుకుంటామంటే సెకండరీ కన్జ్యూమర్లోకి తీసుకుంటాం. ఈ సెకండరీ కన్జ్యూమర్లో ఓమ్నివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మానవులకి. ఎందుకంటే సో హ్యూమన్ బీయింగ్ మనకు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ మనకు సో తినడం జరుగుతుంది కాబట్టి ఓమ్నివోర్స్ అంటాం. కార్నివోర్స్ అంటే సో కార్నివోర్స్ అంటే ఏమని అర్థము? సో నాన్ వెజ్ తినే అనిమల్స్ని. సో ఇక్కడ మనం ఇక్కడ టైగర్ తీసుకోవచ్చు, లయన్ తీసుకోవచ్చు. సో టాప్ లెవెల్ ప్రిడాటర్గా చెప్తాం. ఓకే. వాటినే కార్నివోర్స్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ డెట్రిటల్ ఫుడ్ చైన్ చూద్దాం. ఓకే. డెట్రిటల్ ఫుడ్ చైన్. డెట్రిటల్ ఫుడ్ చైన్. సో ఇక్కడ మనము బాగా గమనిస్తే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్కి సో ఫుడ్ ఎలా తయారు చేసుకుంటాయి? సన్లైట్ ద్వారా. సోర్స్ ఏంటి? సన్లైట్ ద్వారా, ఫోటోసింథసిస్ ద్వారా మనకి గ్లూకోజ్ అనే స్టార్చ్ని ఏర్పరచుకుంటాయి. సో అక్కడి నుంచి ఫామ్ అయ్యి దాని మీద ఆధారపడేటే మనం ఏం చెప్పడం జరిగింది? హెర్బివోర్స్. దాన్నే ప్రైమరీ కన్జ్యూమర్స్గా చెప్పడం జరిగింది. ఆ విధంగా మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్గా చెప్పాం. అయితే ఇక్కడ దీనికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే డెట్రిటస్ అంటే ఏమని అర్థము? కుళ్ళిపోయే పదార్థము అని. డెట్రిటస్ అంటే కుళ్ళిపోయే పదార్థాన్నే మనము సో డెట్రిటస్ అంటాం. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. మోస్ట్ ఇంపార్టెంట్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇక్కడ సోర్స్గా ఉంటే అది మనకు డెట్రిటల్ ఫుడ్ చైన్గా పిలవడం జరుగుతాం. సో ఇక్కడ దీన్నే మనము డెట్రిటస్ అంటాం. ఎప్పుడు అంటాం? ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇన్ఆర్గానిక్ అయ్యేటప్పుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏది అంటే డెట్రిటల్ ఫుడ్ చైన్లో డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్లో మనకు ఆర్గానిక్ ఉంటుంది. ఆర్గానిక్ అంటే స్టార్చ్ అనేది ఉంటుంది, పిండి పదార్థం ఉంటుంది. ఈ పిండి పదార్థాన్ని ఇన్ఆర్గానిక్గా సో మార్చే టైంలో మనకు సో కుళ్ళిపోతుంటుంది కదా, కుళ్ళిపోతుంది. సో ఈ కుళ్ళిపోయే పదార్థాన్ని డెట్రిటస్ అంటాం. ఓకే. ఆ కుళ్ళిపోయే పదార్థాన్ని డెట్రిటస్ అంటాం. సో ఇక్కడ జంతు వృక్ష కళేబరాలు. సో ఇక్కడ సో అనిమల్ అండ్ ప్లాంట్ డెడ్ మ్యాటర్. మోస్ట్ ఇంపార్టెంట్. అనిమల్ కానీ ప్లాంట్ కానీ సో డెడ్ మ్యాటర్ని సో ఆర్గానిక్గా ఉన్నటువంటిది ఇన్ఆర్గానిక్గా మారే సమయంలో సో మనము దాన్ని కుళ్ళిపోయే పదార్థాన్ని డెట్రిటస్గా పిలవడం జరుగుతుంది. కుళ్ళిపోయే పదార్థాన్ని డెట్రిటస్గా పిలవడం జరుగుతుంది. సో దట్ ఈస్ డెట్రిటస్ ఫుడ్ చైన్. కావాల్సిందేంటి? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. అది అనిమల్ కావచ్చు, అది ప్లాంట్ కావచ్చు. సో ఇక్కడ అనిమల్ డెడ్ మ్యాటర్ని మనకి ఇక్కడ కుళ్ళింపజేసేది ఏంటంటే బ్యాక్టీరియా. ఓకే. సో
ప్లాంట్ డెడ్ మ్యాటర్ని మనం కుళ్ళింపజేసేది ఏంటి అంటే ఇక్కడ ఫంగై. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా టైమ్స్ మీకు దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఓకే, అనిమల్ డెడ్ మ్యాటర్ అయితే బ్యాక్టీరియా, ప్లాంట్ డెడ్ మ్యాటర్ని భూమిలో కులింప చేయాలంటే ఫంగై అనేది ఉండాలి. అంటే డెట్రిటస్ ఫుడ్ చైన్లో మనకు ఉండాల్సింది ఏంటి? బ్యాక్టీరియా దేనికోసం? అనిమల్ డెడ్ మ్యాటర్ను. నెక్స్ట్ ఫంగై అనేది ప్లాంట్ డెడ్ మ్యాటర్ను మనకు భూమిలో కలిపేసేదానికి ఉపయోగపడతాయి. దీన్నే కుళ్ళింపజేసేది. డెట్రిటస్ అంటే కుళ్ళింపజేసేది. ఈ డెట్రిటస్ మీద ఆధారపడేటి ఇక్కడ బ్యాక్టీరియా అండ్ ఫంగై. డిపెండ్ అయ్యేటేంటి? కుళ్ళింపజేసేటువంటి మనకు బ్యాక్టీరియా అండ్ ఫంగై అని చెప్తాం. అంటే ఈ డెట్రిటస్ మీద ఆధారపడే డీకంపోజర్స్నే డెట్రిటోవోర్స్ అంటాం. ఓకే, ఈ డెట్రిటస్ కుళ్ళిపోయిన పదార్థం మీద ఆధారపడి ఉండేటువంటి పరభక్ష జీవులు డీకంపోజర్స్ అంటాం. వాటినే కుళ్ళిపోయే దాని మీద ఆధారపడే పరభక్ష జీవులనే మనము డెట్రిటోవోర్స్ అంటాం. అక్కడ సన్న పురుగులు ఉంటాయి కదా, వాటిని మనం ఇక్కడ ఈ డెట్రిటోవోర్స్గా ఫంగై అండ్ బ్యాక్టీరియాగా పిలుస్తాము. కీలక పాత్ర పోషిస్తాయి డెట్రిటల్ ఫుడ్ చైన్లో. ఇక్కడ ఒక డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనకు ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు. ఒకవేళ అనిమల్ అయితే బ్యాక్టీరియా కుళ్ళింపజేస్తుంది, ఒకవేళ ప్లాంట్ అయితే మనకు ఫంగై అనేది కుళ్ళింపజేస్తుంది. అంటే డెట్రిటల్ ఫుడ్ చైన్లో జంతు వృక్ష కళేబరాలు భూమిలో కలసాలి అంటే ఆర్గానిక్ మ్యాటర్గా ఉండేది ఇన్ఆర్గానిక్ మ్యాటర్గా కావాలి అంటే ఖచ్చితంగా బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేది అవసరం. అక్కడ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్గా మారే టైంలో కుళ్ళిపోయే పదార్థంగా మారుతుంది కదా, ఆ కుళ్ళిపోయే పదార్థాన్ని మనము డెట్రిటస్గా పిలుస్తాము. ఆ డెట్రిటస్ కుళ్ళిపోయే పదార్థం మీద జీవించే డీకంపోజర్స్నే మనము డెట్రిటోవోర్స్ అంటాము. ఆ డెట్రిటోవోర్సే ఇక్కడ మనకు బ్యాక్టీరియా అండ్ ఫంగైగా చెప్తాము సింపుల్గా. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్తో తీసుకుంటే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు ఫుడ్ అనేది? ఎక్కడ స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా అండ్ ఫంగైకి? డెట్రిటసే కదా, అందుకే దీన్ని డెట్రిటల్ ఫుడ్ చైన్గా పిలుస్తాము. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డెట్రిటస్ దగ్గర, కుళ్ళిపోయే పదార్థం దగ్గరే కదా ఆహారం అనేది ఆ బ్యాక్టీరియా అండ్ ఫంగైకి అవైలబిలిటీగా ఉండేది. అందుకే దీన్ని డెట్రిటస్ వద్ద స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్నే డెట్రిటల్ ఫుడ్ చైన్ అన్నాం. గ్రేజింగ్ దగ్గర అయితే మనకు గడ్డి దగ్గర మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి, ప్లాంట్స్ దగ్గర కాబట్టి దాన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ అన్నాం. ఇక్కడ కుళ్ళిపోయే పదార్థం దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనము డెట్రిటల్ ఫుడ్ చైన్గా చెప్తాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మిల్లీపీడ్స్, చిన్న పురుగులు ఉంటాయి కదా, మిల్లీపీడ్స్, ఎర్త్వామ్, ఫంగై అండ్ బ్యాక్టీరియా. దీన్ని కూడా మనము డెట్రిటల్ ఫుడ్ చైన్లో మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీటిని మనము ఫస్ట్ లెవెల్ కన్జ్యూమర్స్ ఆఫ్ డెట్రిటల్ ఫుడ్ చైన్ అని చెప్తాం. ఫస్ట్ లెవెల్ కన్జ్యూమర్స్ ఆఫ్ డెట్రిటల్ ఫుడ్ చైన్గా చెప్తాము. మిల్లీబీడ్స్, ఎర్త్వామ్, ఫంగై అండ్ బ్యాక్టీరియా. ఇక్కడ డెట్రిటస్ అంటే కుళ్ళిపోయే పదార్థం వద్ద స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఇక్కడ డెట్రిటల్ ఫుడ్ చైన్గా చెప్పాము. మోస్ట్ ఇంపార్టెంట్. డెట్రిటస్ మీద ఆధారపడే జీవులు డీకంపోజర్స్ ఉంటాయి, బ్యాక్టీరియా అండ్ ఫంగై. వాటినే మనము డెట్రిటోవోర్స్ అంటాము. ఓకే, వాటిని మనము డెట్రిటోవోర్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి కూడా మనకు ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడం జరిగింది. ఇక్కడ ఎండిన ఆకులు ఉన్నాయనుకోండి, ఎండిన ఆకులు, ఇవి డెట్రిటస్. ఎండిన ఆకులు కుళ్ళిపోతుంటాయి కదా ఆకులు, వాటినే డెట్రిటస్ అంటాం.
డెట్రిటస్ మీద ఆధారపడేటి ఏంటి అని చెప్పడం జరిగింది. సో వుడ్ లైస్. సో దీన్నే మనము ఇక్కడ హర్బివోర్స్ అని చెప్తాం. దీన్నే మనము హర్బివోర్స్ అంటాం, డీకంపోజర్స్. సో ఒక పురుగు అనుకోండి. సో ఇక్కడ దీని మీద ఆధారపడేటి ఏంటి, ఒక బర్డ్ అనుకోండి, అర్థమైంది కదా. సో ఆకులు, ఎండిన ఆకులు ఉంటాయి కదా, డెట్రిటస్ కుళ్ళిపోయే పదార్థాన్ని సో వుడ్ లైస్ ఫుడ్గా ఆధారపడుతుంది. సో వుడ్ లైస్ మీద బర్డ్ అనేది ఆధారపడుతుంది. ఇది మనము సింపుల్గా ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము పారాసిటిక్ ఫుడ్ చైన్ చూద్దాం. పారాసిటిక్ ఫుడ్ చైన్. పారాసిటిక్ అంటే మనకు సో అతిదేమి అనేది రావడం జరుగుతుంది. అతిదేమి అనేది మనకు తెలుగులో మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనము పారాసిటిక్ ఫుడ్ చైన్గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ హోస్ట్ అంటాం. అతిదేమిపై ప్రత్యక్షంగా ఆధారపడుతూ, ఇట్ ఈస్ డిపెండింగ్ సో డైరెక్ట్లీ అని చెప్తాం. సో ఆధారపడుతూ ఏదో ఒక స్థాయిలో అతిదేమికి హాని కలిగించే పరాన్నజీవి. పారాసిటిక్ అంటే పరాన్నజీవి అని. పరాన్నజీవి. సో మీకు తెలుగులో అవసరం లేదు, సింపుల్గా ఆ వర్డ్స్ అంటే ఒకసారి రివైజ్ చేస్తున్నాను. పారాసిటిక్ ఫుడ్ చైన్ అంటే సో ఒక హోస్ట్ అనేది ఉంటుంది, ఒక జీవి అనేది ఉంటుంది. సో దాని మీద ప్రత్యక్షంగా ఆధారపడుతూ ఏదో ఒక స్థాయిలో అతిదేమి అంటే హోస్ట్. ఇక్కడ ఈ హోస్ట్ మనకి ఇక్కడ హ్యూమన్ తీసుకోండి. ఇక్కడ హోస్ట్ ఎవరు, హ్యూమన్. అతిదేమి అంటాం, హోస్ట్ ఎవరు, హ్యూమన్. సో ఈ హ్యూమన్ తలపైన ఇక్కడ చూసుకుంటే పేలు అంటాం కదా, పేలు. సో మనకి సో బ్లడ్ను కుంబ్ అంటాం. సో బ్లడ్ని పీలుస్తుంటాయి కదా హెడ్లో ఉండి, మనకు వాటిని లైస్ అంటాం. LICE లైస్ అంటాం, పేలు. సో ఆ లైస్ అనేవి మనకు మన దగ్గర హెడ్లో ఉన్నటువంటి బ్లడ్ని పీలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అతిదేమి హోస్ట్ ఎవరు అంటే సో హ్యూమన్. సో దాని మీద ఆధారపడే జీవిని, ఈ లైస్నే పారాసిటిక్ అంటాం, పరాన్నజీవి అంటాం. పారాసిటిక్ అంటే పరాన్నజీవి. ఈ పరాన్నజీవి మనిషి మీద డైరెక్ట్గా సో జీవిస్తూ మనిషికి సో ఏదో ఒక రకంగా హాని కలిగించడమే, దాన్ని మనము ఇక్కడ అతిదేమికి హాని కలిగించే పరాన్నజీవిగా చెప్తాం. సో ఈ పరాన్నజీవి ఏంటంటే లైస్. సో మనిషికి ఏ విధంగా హాని కలిగిస్తుంది, వాటర్ ఇక్కడ మనకి బ్లడ్ అనేది సో మనిషి తలలో సో మనకు లాక్కుంటుంది, కుంబ్ అంటాం, పీల్చుకుంటుంది అని అర్థం. సో ఈ విధంగా ఉండేదాన్నే పారాసిటిక్ ఫుడ్ చైన్ అంటాము. సో పరాన్నజీవి ఆహారపు గొలుసు అంటాము. పరాన్నజీవి ఆడుంది సో మనిషి పైన ఇక్కడ నష్టపోయేది ఎవరు, హోస్ట్ అంటాం. ఇక్కడ నష్టపోయేది ఎవరు, హోస్ట్ పైన ఉండే జీవి ఏంటి, మనకు పేలు, లైస్ అంటాం. అవి దాన్ని మనము ఇక్కడ మనము పారాసిటిక్ అంటాం, పరాన్నజీవి అంటాం. సో పరాన్నజీవి ఆహారపు గొలుసు ఎందుకు అంటున్నాం, సో ఇక్కడ పేను లైస్ అనేది మనిషి మీద మనకు హెడ్ మీద ఉండి సో మనకు సో బ్లడ్ అనేది సో పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి సో ఆ బ్లడ్ అనేది దానికి ఫుడ్గా అనేది ఉండడం జరుగుతుంది. అందుకే సో పారాసిటిక్ ఫుడ్ చైన్గా సో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పారాసిటిక్ ఫుడ్ చైన్ అనేది సో ఔటర్ పారాసిటిక్. సో ఇక్కడ సో మన హెడ్ అనుకోండి, హెడ్ పైన ఉండే లైస్ ఎగ్జాంపుల్. సో బైట్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్నర్ పారాసిటిక్.
సో మన బాడీ లోపల కూడా, మన బాడీ అంతా హోస్ట్ అనుకోండి. సో మన నెత్తి పైన అంటే సో అవుటర్ అంటాం. అవుటర్ పారాసిటిక్ అంటే ఏంటి, మన హెడ్ పైన ఉండేటటువంటి ఒక పేలు అనుకోండి. అవి మన బ్లడ్ సో పీల్చుకుంటాయి. సో అవే దానికి ఫుడ్ కాబట్టి పారాసిటిక్ ఫుడ్ చైన్ అంటాం. దట్ ఈస్ అవుటర్ పారాసిటిక్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఇన్నర్ పారాసిటిక్ ఫుడ్ చైన్, మన బాడీలో ఉండే ఆర్గానిజమ్స్, బ్యాడ్ ఆర్గానిజమ్స్, అవి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పారాసిటిక్ ఫుడ్ చైన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి పారాసిటిక్ ఫుడ్ చైన్తో, పారాసిటిక్ ఆహార గొలుసుతో, పరాన్నజీవి ఆహారపు గొలుసుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పారాసిటిక్ ఫుడ్ చైన్గా చెప్తాము. పరాన్నజీవి ఆహారపు గొలుసు, పరాన్నజీవితో స్టార్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పారాసిటిక్ ఫుడ్ చైన్గా చెప్తాం. ఇక్కడ హోస్ట్ మీద ఆధారపడేటటువంటిది ఏంటి, పారాసిటిక్, పరాన్నజీవి. అతిథేమి అంటే హోస్ట్ ఒక మనిషి అనుకోండి. సో ఇక్కడ పరాన్నజీవి. సో ఈ పరాన్నజీవి హోస్ట్ మీద ఇన్నర్గా, అదేవిధంగా అవుటర్గా దెబ్బతీస్తూ ఉంటాయి. సో ఈ పరాన్నజీవిపై ఇంకొక ఉంటే మనకు హైపర్ పారాసిటిక్. అతిథేమిపై అతిథేమి ఉంటే దాన్ని హైపర్ పారాసిటిక్ ఉంటారు. సో మనిషి పైన పేలు, సో మనిషి పైన ఉండేదాన్ని మనిషిని హోస్ట్గా తీసుకుంటాం, మనిషి పైన ఉండేదాన్ని పేరుని పారాసిటిక్ తీసుకుంటాం. సో ఆ పేర్ల మీద దాడి చేసేటువంటి ఆ లైస్ అంటాం కదా, ఆ లైస్ మీద దాడి చేసేటటువంటిది హైపర్ పారాసిటిక్గా చెప్తాము. సో పరాన్న జీవిపై ఆధారపడేటిది మనము పరాన్న జీవిపై ఆధారపడే వాటినే హైపర్ పారాసిటిక్ అంటాం. మనిషి మీద ఆధారపడితే, ఒక హోస్ట్ మీద ఆధారపడితే పరాన్నజీవి అంటాం. సో ఆ పరాన్నజీవి పైనే, పారాసిటిక్ పైన మనకు ఆధారపడితే సో దాన్ని మనము హైపర్ పారాసిటిక్ అంటాం. హైపర్ పారాసిటిక్గా చెప్తాం. ఇప్పుడు ఒక సింపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏ పారాసైట్ ఈజ్ అన్ ఆర్గానిజం. పారాసైట్ అనేది ఒక ఆర్గానిజం అంటున్నాడు. సో దట్ లివ్స్ ఇన్సైడ్ ఆర్ ఆన్. సో లోపలైనా జీవించవచ్చు, ఒక హోస్ట్ మీద లోపలైనా జీవించవచ్చు, లేదా బయటైనా జీవించవచ్చు. సో అనదర్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, ఒక హోస్ట్ పైన వేరే జీవి నివసించడం, అది లోపల కావచ్చు బయట కావచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ ఆర్డర్ టు సర్వైవ్, అది హోస్ట్ మీద ఆధారపడుతూ సర్వైవ్ అవుతూ ఉంటుంది అని చెప్పడాన్ని పారాసిటిక్గా అంటాం. సో ఇక్కడ పారాసిటిక్ ఫుడ్ చైన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్. ఇది కూడా ఒక ఫుడ్ చైన్ అని చెప్తున్నాడు. సో దట్ స్టార్ట్స్ ఫ్రమ్ హెర్బివోర్స్ నుంచి సో స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. బట్ ద ఫుడ్ ఎనర్జీ సో ఇది ఒక ఫుడ్ చైనే, పారాసిటిజం కూడా ఒక ఫుడ్ చైనే. అయితే ఇది హెర్బివోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఫుడ్ ఎనర్జీ అనేది మనకు సాధారణంగా మనం పిరమిడ్లో చూసుకుంటే సో తక్కువ జీవి నుండి ఎక్కువ జీవికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే పారాసిటిక్ ఫుడ్ చైన్లో ఫుడ్ ఎనర్జీ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అంటే ఫుడ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లార్జ్ ఆర్గానిజం అంటే ఏంటి, మనిషే కదా. లార్జ్ ఆర్గానిజం టు స్మాలర్ ఆర్గానిజం. సో ఇక్కడ భాగం మీరు గమనించండి. పారాసిటిక్ అంటే మనకి ఇక్కడ ఒక ఆర్గానిజం, అది మనకు సో మనిషి మీదైనా నివసించవచ్చు, సో మనిషి బాడీ లోపల కూడా మనకు నివసిస్తూ ఉంటుంది ఒక ఆర్గానిజంగా. అది ఒక ఫుడ్ చైన్ అంటున్నాడు. అది
స్టార్ట్స్ విత్ హార్బివోర్స్గా చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ పారాసిటిక్ ఫుడ్ చైన్లో మనకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఫుడ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక పెద్ద జీవి నుంచి చిన్న జీవికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు, ఫుడ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద లార్జ్ ఆర్గానిజం టు ద స్మాల్ ఆర్గానిజం అనేది ఇక్కడ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనము వితౌట్ కిల్లింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, వితౌట్ కిల్లింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ప్రిడేటర్. సో ఇక్కడ డెత్ అనేది జరగవు, కేవలం సో హాని మాత్రమే కలిగిస్తాయి. సో ఈ వాటిని మనము సో పారాసిటిక్ ఫుడ్ చైన్గా చెప్తాం. సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఒక ట్రీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉందనుకోండి, ట్రీ పైన చూసుకుంటే మనకి ఇక్కడ సో బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ పైన మనకు పిరుదులు అంటారు, సో టిక్స్ అంటాం. సో ఈ విధంగా హోస్ట్ మీద ఆధారపడేటువంటి, ఇక్కడ మనకు ట్రీ పైన ఏముంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, సో ప్లాంట్స్ అయితే వెజిటేబుల్స్ ఉంటాయి. సో వాటి మీద ఆధారపడేటువంటిదే బర్డ్స్ అంటాం, దీన్నే పారాసిటిజం. సో పారాసిటిజం మీద ఆధారపడితే హైపర్ పారాసిటిజం. ట్రీ ఏంటి ఇక్కడ, హోస్టే కదా. సో ఈ విధంగా మనకు పారాసిటిక్ ఫుడ్ చైన్ అనేది సో నడవడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ చూసాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్ దట్ స్టార్ట్స్ విత్ హర్బివోర్స్, దట్ స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్స్, సో దట్ ఈస్ కాల్డ్ సో హర్బివోర్ ఫుడ్ చైన్. డెట్రిటస్ అనేది డెట్రిటల్ ఫుడ్ చైన్లో డెట్రిటస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డెట్రిటస్ ఫుడ్ చైన్. పారాసిటిక్ ఫుడ్ చైన్లో ఇక్కడ మనకు పారాసిటిజం అంటే ఇక్కడ సో మనకు పరాన్నజీవి అంటాం, ఒక జీవి మీద ఇంకొక జీవి జీవిస్తూ సో బతుకుతూ సో దాని దగ్గర నుంచి ఫుడ్ కూడా తీసుకుంటూ జీవిస్తూ ఉండడాన్ని పారాసిటిక్ ఫుడ్ చైన్గా సింపుల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము ఒక ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి తేడా చూడాలి. ఫుడ్ చైన్ అంటే ఏంది, ఫుడ్ వెబ్ అంటే ఏంది, ఒకసారి తేడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఫుడ్ చైన్ అనేది సో రేర్గా, ఫుడ్ చైన్ అనేది సో అరుదుగా మ్యాక్సిమం లీనియర్గా ఉంటుంది. అంటే సో ఫుడ్ చైన్లో మ్యాక్సిమం లీనియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ అది హర్బివోర్ అయితే హర్బివోరు, అది కార్నివోర్ అయితే కార్నివోర్ అయితే కార్నివోర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫుడ్ వెబ్కి ఏం తీసుకోవచ్చు అంటే ఓమ్నివోర్. సో ఇక్కడ హర్బివోర్ అంటే ఏంటి, వెజ్, కార్నివోర్ అంటే నాన్ వెజ్. సో జీవులు ఇక్కడ తీసుకుంటే జింక కానీ సో చాలా సో 99% జీవులు మనకు సో ఫుడ్ చైన్ మీద ఆధారపడి ఉంటాయి. ఫుడ్ చైన్ అంటే ఏంటి, సో తింటే వెజ్ అన్న తింటాయి, లేకపోతే నాన్ వెజ్ అన్న తింటాయి. రెండు తినే వాటిని మనము ఓమ్నివోర్ అంటాము. అదే ఆల్టర్నేటివ్ ఫుడ్గా ఉండేదాన్ని ఫుడ్ వెబ్ అంటాం. సో దీన్నే లీనియర్, సో వెజ్ మీద ఆధారపడితే సో అది వెజ్ హర్బివోర్స్ అంటాం, సో అది ఫుడ్ చైన్ అంటాం. ఓన్లీ కార్నివోర్ మీద ఆధారపడితే దట్ ఈస్ ఆల్సో ఫుడ్ చైన్, కానీ కార్నివోర్ మీదనే ఆధారపడితే దాన్ని సో నాన్ వెజ్ అంటాం. ఓన్లీ నాన్ వెజ్ మీదనే, ఓన్లీ హర్బివోర్స్ మీదనే. హర్బివోర్స్ అండ్ కార్నివోర్స్ ఉండి కలిస్తే ఓమ్నివోర్స్ అవుతుంది. హర్బివోర్స్ అండ్ కార్నివోర్స్ ఉండి కలిపితే ఓమ్నివోర్స్ అవుతుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్టర్నేటివ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటే సో మనకు ఫుడ్ వెబ్ అనేది అవుతుంది. కేవలం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదో ఒకటి మీద ఆధారపడుతూ సో జీవిస్తే దాన్ని ఫుడ్ చైన్ అంటాము. ఫుడ్ వెబ్ అంటే బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్. సో ఇక్కడ హ్యూమన్ తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రాస్ హోపర్ అనేది గ్రాస్ని తీసుకుంటుంది, అదేవిధంగా ఇన్సెక్ట్గా తింటుంది. ఈ గ్రాస్ హోపర్ అనేది గ్రాస్ లేదనుకోండి, కంప్లీట్గా ఇన్సెక్ట్స్ మీద ఆధారపడతాయి. ఆల్టర్నేటివ్ ఫుడ్ అనేది ఉండడం జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ చైన్. అదేవిధంగా ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్ అంటారు. ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్ అని దేన్ని అంటారు, ఫుడ్ వెబ్ అంటారు. ఫుడ్ వెబ్లో ఆల్టర్నేటివ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, కానీ ఫుడ్ చైన్లో ఒకే ఒక ఫుడ్ మనకు సో ఫుడ్ చైన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఫుడ్ చైన్లో
ఆధారపడితే ఏ విధంగా ఉంటుందంటే మనకి కంప్లీట్గా వెజ్ మీద హెర్బివోర్స్ మీద ఉంటుంది, లేదా కార్నివోర్స్ అన్న ఉండడం జరుగుతుంది. ఓకే, కానీ ఫుడ్ వేబ్లో ఆల్టర్నేటివ్ ఉంటుంది ఆ విధంగా. సో హ్యూమన్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్, అట్లా వెజ్ అయినా తినొచ్చు, నాన్ వెజ్ అయినా తినొచ్చుగా చెప్తాం. సో ఇక్కడ దాన్నే ఓమ్నివోర్ అంటాం. ఓమ్నివోర్ అంటే సో ఏ అనిమల్ ఆర్ హ్యూమన్ దట్ ఈస్ ఈటింగ్ బోత్ సో వెజ్ అండ్ నాన్ వెజ్, దట్ ఈస్ కాల్ ఓమ్నివోర్గా చెప్తాం. అర్థమైందా? ఫుడ్ చైన్కి ఫుడ్ వేబ్కి మనకి ఇక్కడ సో ఎగ్జాంపుల్స్తో చూడడం జరిగింది. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఎకోలాజికల్ పిరమిడ్స్. మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఎకోలాజికల్ పిరమిడ్స్. సో మనకు ఒక పిరమిడ్ అంటూనే 3 పారామీటర్స్ ఉంటాయి. ఒక పిరమిడ్ అంటూనే 3 పారామీటర్స్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 పారామీటర్స్ మీదనే మనకు క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎకోలాజికల్ పిరమిడ్స్ని చదవాలంటే ఖచ్చితంగా ఈ 3 పారామీటర్స్ అనేవి కంపల్సరీ. ఆ 3 పారామీటర్స్ చూద్దామా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్, సో జీవుల సంఖ్య ఎంత ఉంది అనేదాన్ని నెంబర్తో చూస్తాం. బయోమాస్, బయోమాస్ అనేది చూస్తాం. బయోమాస్ అనేది మనం ఇక్కడ డ్రై వెయిట్తో చూస్తాం. ఆ అనిమల్ యొక్క సో డ్రై వెయిట్ చూస్తాం. ఆ అనిమల్ యొక్క డ్రై వేస్ట్ సో ఇక్కడ బయోమాస్ ఆఫ్ ఆర్గానిజం, బయోమాస్ ఆఫ్ ఆర్గానిజం అట్ ఈచ్ ట్రాఫికల్ లెవెల్. సో ఒక జీవి ఆక్రమించే స్థాయినే కదా మనం ట్రాఫికల్ లెవెల్ అన్నాం. ఆ ట్రాఫికల్ లెవెల్లో బయోమాస్ జీవి యొక్క డ్రై వెయిట్ ఎంత ఉంది అనేది చెప్తాం. సో ఫైనల్గా ఎనర్జీ. సో ఇక్కడ మనకు ప్రొడ్యూసర్స్ మీద ఆధారపడేటి ప్రైమరీ కన్స్యూమర్స్, దాన్నే మనము హెర్బివోర్స్ అంటాం. ప్రైమరీ మీద ఆధారపడేటి సెకండరీ, దాన్నే మనము ఓమ్నివోర్స్ అంటాం. సో ఆ తర్వాత ప్రైమరీ మీద ఆధారపడేటి టెరిసరీ, ఆ టెరిసరీ మీద ఆధారపడేటి మనకి ఇక్కడ సో కార్నివోర్ అంటాం. కార్నివోర్ అంటే ఏంటి? నాన్ వెజ్ తినేటి అని. సో ఇక్కడ సో ఒక ట్రోఫికల్ లెవెల్ నుంచి ఒక ట్రోఫికల్ లెవెల్కు వెళ్ళేటప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ 10% మాత్రమే వెళ్తుందని క్లారిటీగా చెప్పాను. దట్ ఈస్ లిండ్మాన్స్ 10 రూల్ ఆర్ రూల్ ఆఫ్ 10 అని చెప్పాను. రూల్ ఆఫ్ 10% అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎనర్జీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది? 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎనర్జీ అనేది ఫ్లో త్రూ సో డిఫరెంట్ సో ట్రాఫిక్ లెవెల్ ఆఫ్ ఈకోసిస్టమ్. ఇక్కడ అర్థమైంది కదా? సో నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఒక ట్రోఫికల్ లెవెల్లో సో దాని యొక్క సంఖ్య ఎంత ఉంది, ఒక ట్రోఫికల్ లెవెల్లో దాని యొక్క ఆర్గానిజం యొక్క మనకు బయోమాస్ డ్రై వెయిట్ అనేది ఎంత ఉంది. ఎనర్జీ చూసుకుంటే సో మనకు ఎనర్జీ ఒక ట్రోఫికల్ లెవెల్ నుంచి ఒక ట్రోఫికల్ లెవెల్కు వెళ్ళేటప్పుడు కేవలం 10% ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. సో ఈ 3 కాన్సెప్ట్లు అనేవి మనకు సో 3 పారామీటర్స్గా మనము ఒక పిరమిడ్ని చూసేటప్పుడు ఈ 3 పారామీటర్స్ అనేవి సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఈ 3 పారామీటర్స్ మీదనే మనకు క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఒకసారి దీని గురించి క్లారిటీగా చూద్దాం. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా? సో నెంబర్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది. బయోమాస్ అనేది డ్రై వెయిట్లో తీసుకుంటాం. సో ఇక్కడ ఆ బయోమాస్ అంటే ల్యాండ్ అని కాదు, ఆ బయోమాస్ అంటే ఆ జీవి యొక్క వెయిట్ని. సో ఇక్కడ ఎనర్జీ అనేది సో ఓన్లీ 10% మాత్రమే వెళ్తుంది. ఒక ట్రోఫికల్ లెవెల్ నుంచి ఒక జీవి ఆక్రమించే స్థాయినే ట్రోఫికల్ లెవెల్ అంటాం. ఒక ట్రోఫికల్ లెవెల్ నుంచి ఇంకొక ట్రోఫికల్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కేవలం 10% ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 10% రూల్ ఆర్ లిండ్మాన్స్ రూల్గా చెప్తాం. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇది అప్రైట్ పిరమిడ్ అంటారు. అప్రైట్ పిరమిడ్
సో ఇక్కడ మనం తీసుకుంటే దీన్నే ఇన్వర్టెడ్ పిరమిడ్, ఇన్వర్టెడ్ పిరమిడ్గా చెప్తాం. సో ఇక్కడ సో నెంబర్ తీసుకోండి, బయోమాస్ ఎనర్జీ, ఓకే, ఎన్బిఈగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనము గ్రాస్ ల్యాండ్ తీసుకోండి, సో గడ్డి భూమి. సో ట్రీ తీసుకోండి, చెట్టు. సో ఇక్కడ కొలను, సో ఇక్కడ లేక్ తీసుకోండి. సో దీన్నే గడ్డి చెట్టు కొలను, గాచాకో, గడ్డి చెట్టు కొలను. సో జీటీఎల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ సో గ్రాస్ ల్యాండ్లో మనకు సో ఏ పిరమిడ్ ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతారు. గ్రాస్ ల్యాండ్లో సో నెంబర్తో చూసుకుంటే, గ్రాస్ ల్యాండ్లో నెంబర్, సో ఒక గడ్డి భూమిలో నెంబర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా పిరమిడ్ ఉంటుంది అంటే, సో ఇక్కడ నెంబర్ అనేది తగ్గుతూ వెళ్తుంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంది. అప్పుడు అప్రైట్ పిరమిడ్ అనేది తీసుకుంటాం. ఓకే, అప్రైట్ పిరమిడ్ అనేది తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ అనేది సో చెట్టు కింద నుంచి పై వరకు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, చెట్టు కింద నుంచి పై వరకు తీసుకుంటే సో నెంబర్ అనేది ఏ విధంగా ఉంటుంది చెట్టులో అంటే ఇన్వర్టెడ్ ఉంటుంది, ఇన్వర్టెడ్. ఓకే, ఇన్వర్టెడ్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనకు సో చెట్టు పైన ఉండేటువంటి పక్షులు ఎక్కువ ఉంటాయా, చెట్టు కింద పక్షులు ఎక్కువ ఉంటాయా? సో చెట్టు పైన ఉండే పక్షులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇన్వర్టెడ్లో నెంబర్ అనేది పెరుగుతుంది, నెంబర్ అనేది పెరుగుతుంది. ఇందులో అయితే నెంబర్ పైకి వెళ్ళే కొద్దీ నెంబర్ అనేది తగ్గుతుంది. ఓకే, చెట్టులో అయితే ఈ విధంగా నెంబర్ అనేది ఉంటుంది. సో లేక్లో అయితే మనకు సో మామూలుగానే సో అప్రైట్ పిరమిడ్ ఉంటుంది. సో బయోమాస్, గ్రాస్ ల్యాండ్లో బయోమాస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ప్రాసెస్. సో ట్రీలో కూడా సేమ్ ప్రాసెస్. సో బయోమాస్ అనేది లేక్లో ఎక్కువగా మనకు ఇన్వర్టెడ్గా ఉండడం జరుగుతుంది, ఇన్వర్టెడ్. సో గ్రాస్ ల్యాండ్లో ఎనర్జీ ఏ విధంగా ఉంటుందంటే అప్రైట్ పిరమిడే. సో ట్రీలో కూడా అప్రైట్ పిరమిడే. సో లేక్లో కూడా అప్రైట్ పిరమిడే. ఓకే, ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. సో గ్రాస్ ల్యాండ్లో సంఖ్య అనేది ఏ పిరమిడ్ ఉంటుందంటే ఈ విధంగా. సో ట్రీలో, ఇక్కడ మనకు లేక్లో తప్ప మిగతా అన్నీ కూడా చేంజ్ కాలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రీలో అండ్ లేక్లో తప్ప మిగతా అన్ని సపరేట్ పిరమిడ్సే ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనేది చెప్పాను, ఒక కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ అప్రైట్ పిరమిడ్ ఒకసారి చూద్దాం, అప్రైట్ పిరమిడ్. సో ఇక్కడ మీరు తీసుకుంటే ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, రైట్. ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ కానీ, బయోమాస్ కానీ, ఎనర్జీ, ఈ మూడే కదా పిరమిడ్కి ఉండే 3 పారామీటర్స్. సో ఈ 3 పారామీటర్స్ అనేవి పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటాయి, నెంబర్ కానీ, బయోమాస్ కానీ, ఎనర్జీ కానీ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. సో అదే కిందికి వచ్చే కొద్దీ ప్లస్ అవుతూ ఉంటాయి, ఇది మనకు అప్రైట్ పిరమిడ్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ పిరమిడ్లో అయితే ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ పిరమిడ్, ఇక్కడ మనకి ఇక్కడ ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్. సో ఇక్కడ నెంబరు, బయోమాస్, ఎనర్జీ పైకి వెళ్ళే కొద్దీ ప్లస్ ఉంటాయి, కిందికి వచ్చే కొద్దీ తక్కువ ఉంటాయి. ఏరియాని చూడండి, మీరు బాగా గమనించండి, ఏరియాని చూడండి. ఓకే, ఏరియాని చూడండి. సో ఇక్కడ అప్రైట్ పిరమిడ్లో కిందికి వచ్చే కొద్దీ మనకు నెంబరు, బయోమాస్, ఎనర్జీ అనేవి ప్లస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి ఏరియా అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే,
సో నెంబర్ బయోమాస్ అండ్ ఎనర్జీ సో పైకి వెళ్ళే కొద్దీ అప్రైట్ పిరమిడ్లో తగ్గుతాయి, సో కిందికి వచ్చే కొద్దీ పెరగడం జరుగుతాయి. అదే ఇన్వర్టెడ్ పిరమిడ్లో అయితే పైకి వెళ్ళే కొద్దీ మనకు ఎన్బిఈ ఈ 3 కూడా పెరుగుతాయి, సో కిందికి వచ్చేటప్పుడు ఈ 3 కూడా తగ్గుతాయి. సో ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు రాసినటువంటి మనకు సో ఇక్కడ ఈ టేబుల్. సో నెంబర్ గ్రాస్ ల్యాండ్లో ఏమని చెప్పాను, గ్రాస్ ల్యాండ్ అంటే ఏ విధంగా ఉంటుంది, గ్రాస్ ల్యాండ్ అంటే ఏ విధంగా ఉంటుంది. సో గ్రాస్ ల్యాండ్ అంటే సింపుల్గా చెప్పాను కదా, సో నెంబర్ బయోమాస్ ఎనర్జీ అనేవి తగ్గుతూ ఉంటాయి అప్రైట్ పిరమిడ్లో అని. ఓకే, గ్రాస్ ల్యాండ్ అంటే సో మనం అప్రైట్ పిరమిడే కదా తీసుకునేది, అప్రైట్ పిరమిడ్ తీసుకునేటప్పుడు మనము గ్రాస్ ల్యాండ్కి అప్రైట్ పిరమిడ్ తీసుకుంటాం. అప్రైట్ పిరమిడ్లో మనకు నెంబర్ ఏమవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అదే ఇక్కడ చూస్తున్నాం, అంటే ఇక్కడ మనకు అప్రైట్ పిరమిడ్ కావాలి. సో నెక్స్ట్ ట్రీ తీసుకుందాం. ట్రీలో ఏ విధంగా ఉంటుంది, ట్రీలో మనకు ఇన్వర్టెడ్ ఉండడం జరుగుతుంది. ఇన్వర్టెడ్లో మనకు సో ఇక్కడ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, కిందికి వచ్చే కొద్దీ తగ్గుతూ ఉంటుంది, కిందికి వచ్చే కొద్దీ మనకు తగ్గుతూ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనము సో ఇది తీసుకున్నాము. అదేవిధంగా బయోమాస్లో లేక్లో ఇన్వర్టెడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనము బయోటిక్ ఇంటరాక్షన్స్ అనే టాపిక్ చూద్దాం. ఓకే, సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది కూడా, బయోటిక్ ఇంటరాక్షన్స్ అనేది. ఇది కూడా మనకు సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, అదేవిధంగా సో గ్రూప్ 2 మెయిన్స్లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా సో ఇవన్నీ అడగడం జరిగింది. సో ఇక్కడ 3 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. పాజిటివ్ ఎఫెక్ట్ అని, నెగటివ్ ఎఫెక్ట్ అని, జీరో ఎఫెక్ట్ అని. ఓకే, పాజిటివ్ ఎఫెక్ట్ అని, నెగటివ్ ఎఫెక్ట్ అని, జీరో ఎఫెక్ట్ అని. సో ఈ విధంగా మనకు బయోటిక్ ఇంటరాక్షన్స్లో సో ఈ విధంగా పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో. సో ఈ పాజిటివ్, నెగిటివ్, జీరో అనేవి మీకు సో మనము సింపుల్ ఎగ్జాంపుల్స్తో తీసుకున్నప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ది మనము మ్యూచువలిజం లేదా సింబయాసిస్ అంటారు. సో మీకు ఈ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఎక్కడ చెప్పాను, నైట్రోజన్ సైకిల్లో చెప్పాను. నైట్రోజన్ సైకిల్ ఏమని చెప్పాను, మొక్కకి నైట్రేట్స్ అందాలంటే ఎవరు కీలక పాత్ర పోషిస్తారని చెప్పాను, రైజోబియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, ఈ రైజోబియం అనేది సో మొక్కకు లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం, బుడబలు ఉంటాయి. సో మన గ్రౌండ్ నట్కి సో ఏ విత్తనం అయితే సో హాఫ్ అవుతుందో 2 పార్ట్స్గా అవుతుందో దాన్ని మనము లెగ్యూమ్ ప్లాంట్స్ అంటాం. ఆ లెగ్యూమ్ ప్లాంట్స్కి సో చిన్న చిన్న బుడబలు ఉంటాయి, దాన్ని మనం నాడ్యూల్స్ అంటాం. ఆ నాడ్యూల్స్లో రైబోజియం అనే బ్యాక్టీరియా నివసిస్తూ మొక్కకు కావాల్సినటువంటి నైట్రేట్స్ అనేవి అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే మనం ఇక్కడ మ్యూచువలిజంలో మనం ఇక్కడ తీసుకుంటే ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం తీసుకుంటే సో స్పీసెస్ ఏ ఇంపాక్ట్ ఆన్ స్పీసెస్ ఏ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఆన్ స్పీసెస్ బి. స్పీసెస్ ఏ మీద ఏ ఇంపాక్ట్ ఉంటుంది, స్పీసెస్ బి మీద ఏ ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే మ్యూచువలిజం అండ్ సింబయాసిస్లో వాటికి కూడా ప్లస్, 2 కూడా ఉపయోగపడతాయి. ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో ఒక 2 సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ నైట్రోజన్ ఫిక్సేషన్ టైంలో సో మనకి ఇక్కడ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ టైంలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇది ఎక్కడ లివింగ్ ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ రూట్ నాడ్యూల్స్లో ఉంటుంది. రూట్ నాడ్యూల్స్ మొక్క యొక్క చిన్న చిన్న బుడపలు ఉంటాయి, ఆ బుడపలలో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది నివసిస్తూ ఉంటుంది. సో నైట్రోజన్ ఫిక్సేషన్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది మొక్క యొక్క బుడపలలో నివసిస్తూ ఉంటుంది. సో ఇది
ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా సో దేనికి ఉపయోగపడుతుంది? ప్లాంట్ కావాల్సినటువంటి న్యూట్రియంట్స్, దాన్ని మనము నైట్రేట్స్ అంటాం, NO3- ఇవి మొక్కలకి అందిస్తూ ఉంటుంది ఈ రైబోజియం. ఓకే, ఇక్కడ మనకు సో ఒక మేలు జరిగింది, ఒక ప్లస్ జరిగింది. సో ఈ స్పీసెస్లో ప్లాంట్ అనుకుంటే ప్లాంట్కి మేలు జరిగింది కాబట్టి సో పాజిటివ్ వచ్చింది కాబట్టి సో మనము ఇంపాక్ట్ ఆన్ స్పీసెస్ ఏ విధంగా ఉంది? సో మనకు లాభమే జరిగింది కదా, ఎందుకంటే రైబోజియం అనే బ్యాక్టీరియా సో మొక్కకు కావాల్సినటువంటి నైట్రేట్స్ అందిస్తూ ఉంది రైబోజియం అనేది. ఇప్పుడు రైజోబియం వల్ల ఇంపాక్ట్ ఆన్ స్పీసెస్ ఏ ప్లాంట్కు మేలు జరిగింది కదా, సో అందుకే ఇక్కడ ప్లేస్ వేసాం. ఓకే, నెక్స్ట్ ఈ రైబోజియంకు కూడా ఉపయోగపడాలి కదా మొక్క. ఈ రైబోజియంకు కూడా మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ హోస్ట్ ప్లాంట్స్ నుంచి సో దానికి కావాల్సినటువంటిది సో ఇది దాంతో ప్లాంట్ యొక్క రూట్ నాడ్యూల్స్తో నివసిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రైబోజియం మొక్క బుడపల్లో అంటే నాడ్యూల్స్ ఉంటాయి కదా లెగ్యూమ్ ప్లాంట్స్లో, వాటితో నివసిస్తూ ఉంటూ అది సో మొక్క నుంచి హెల్ప్ పొందుతుంది కాబట్టి సో ఇక్కడ రైజోబియంగా తీసుకుంటాం. రైజోబియం కూడా ఇక్కడ మనకు రక్షించబడుతుంది వేర్ల యొక్క నాడ్యూల్స్లో. ఓకే, ఇక్కడ రెండు కూడా ఉపయోగపడుతూ ఉంటే దాన్నే మనము మ్యూచువలిజం ఆర్ సింబయాసిస్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్, రెండు జీవులకు కూడా స్పీసెస్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ స్పీసెస్ ఏ, ఇంపాక్ట్ ఆన్ స్పీసెస్ బి, రెండు జీవులకు కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి దాన్నే మ్యూచువలిజం లేదా సింబయాసిస్ అంటారు. ఓకే, ప్లాంట్ అండ్ రైజోబియం. సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను, డెట్రిటస్లో ఏమని చెప్పాను, డెట్రిటస్లో ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. సో దీనికి రిలేటెడ్ కాదు, బ్యాక్టీరియా అండ్ ఫంగై. డెట్రిటస్కి ఉపయోగపడేటండి బ్యాక్టీరియా అండ్ ఫంగై. లైకెన్స్లో ఉండేటంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్గే అండ్ ఫంగై. లైకెన్స్లో ఉండేటి ఆల్గే అండ్ ఫంగై, మనకి డెట్రిటస్లో ఉండేటి బ్యాక్టీరియా అండ్ ఫంగై. సో ఇక్కడ మనం ఆల్గే అండ్ ఫంగై ఇక్కడ ఈ రెండు అనేటి సో మ్యూచువల్లీ సో బెనిఫిషియల్ రిలేషన్షిప్. ఇవే మనకు ఎగ్జాంపుల్స్ ఇస్తే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఈ రెండు కూడా మ్యూచువల్గా రెండు కూడా సో మనకు రిలేషన్షిప్లో ఉంటూ సో ఈ రెండు కూడా లాభం పొందుతాయి. దాన్ని మనము సో సింబయాసిస్ అండ్ మ్యూచువలిజం అంటాం. సింబయాసిస్ అనొచ్చు, మ్యూచువలిజం. రెండు స్పీసెస్కి సో రెండు కూడా ఉపయోగపడుతూ ఉంటే రెండిట్లో కూడా పాజిటివ్ నేచర్ ఉంటే మనకి దాన్ని మనము సింబయాసిస్ ఆర్ మ్యూచువలిజం అంటాం. సో ఇక్కడ ఫంగై అనేది ఆల్గే ఉంది కదా, ఫంగై అనేది ఆల్గేకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఫంగై అనేది ఆల్గేకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇక్కడ ఆల్గేకి స్పీసెస్ ఏ తీసుకుంటే సో ప్లస్ఏ కదా అయ్యేది. ఓకే, ఇప్పుడు ఆల్గే సో ఫంగై నుంచి ప్రొటెక్షన్ పొందుతుంది కాబట్టి ఆల్గే అనేది సో మనకు ఫంగైకి ఫుడ్ తయారు చేస్తుంది. ఇక్కడ ఫంగై కూడా లాభం పొందింది. సో స్పీసెస్ ఏ, స్పీసెస్ బి రెండు కూడా లాభం పొందాయి కాబట్టి దీన్ని మ్యూచువలిజం లేదా సింబయాసిస్ అంటారు. రెండిటికి కూడా లాభం పొందితే దాన్ని మ్యూచువలిజం లేదా సింబయాసిస్ అంటారు. ఇక్కడ ప్లాంట్కి రైబోజియంకి సో అదేవిధంగా సో లైకెన్స్లో ఉండే ఆల్గే అండ్ ఫంగైకి మధ్య రెండు కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి దాన్ని మ్యూచువలిజం లేదా సింబయాసిస్ అంటారు. నెక్స్ట్ది కమెన్సలిజం. ఈ కమెన్సలిజం అంటే ఏంటంటే స్పీసెస్ ఏకి బెనిఫిట్ జరుగుతుంది, స్పీసెస్ బికి బెనిఫిట్ ఉండదు, ఏముండదు, న్యూట్రల్ అనమాట. కమెన్సలిజం అంటే ప్లస్ అండ్ జీరో. సో ఒక జీవికి సో న్యాయం జరుగుతుంది, ఒక జీవికి న్యాయం జరగదు, దట్ ఈస్ న్యూట్రల్. పాజిటివ్ అండ్ న్యూట్రల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కమెన్సలిజం అంటే ఒక ట్రీ తీసుకున్నాం, ఒక పెద్ద ట్రీ అనుకోండి, ఒక ట్రీ తీసుకున్నాం.
సో ఆ ట్రీ మీద ఆధారపడేటటువంటి, ఆ ట్రీ మీద ఉండేటటువంటి ఒక చెట్టు, ఆ ట్రీ మీద, ఆ ట్రీ ట్రంక్ చూడండి, ట్రీ యొక్క ట్రంక్, దీన్ని ట్రీ యొక్క ట్రంక్ అంటాం, దీన్ని ట్రీ యొక్క ట్రంక్. సో ఆ ట్రీ యొక్క ట్రంక్ మీద ఇంకొక ప్లాంట్ అనేది మనకు సో ఉంది. దాన్ని మనము ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు జీవిస్తూ ఉంటే, భూమి లేకుండా ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు నివసిస్తూ ఉంటే అటువంటి మొక్కలను ఏమంటాము అంటే సో ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటాం, ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటాం. సో ఇక్కడ మనం ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు జీవిస్తూ ఉంటే ఆ మొక్కలను ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటాము. అదే ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు అంటే ట్రీ యొక్క ట్రంక్ మీద ఇంకొక చెట్టు నివసిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ చెట్టు అనేది సో మనకు ఒక పెద్ద చెట్టు ఉంది కదా, దానికి ఎటువంటి హాని కలిగించదు, ఎటువంటి మేలు కలిగించదు. ఇక్కడ జీరో. సో స్పీసెస్ బికి సో ఈ చెట్టుకు ఆ చెట్టు మీద ఉండడం వల్ల ఏమైనా నష్టం ఉందా, ఏమైనా ప్రాఫిట్ ఉందా అంటే న్యూట్రల్, ఏమీ లేదు. సో ఈ ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటే ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు నివసిస్తూ ఉంటూ గ్రోత్ అవుతూ ఉండడం. అయితే సో ఈ చెట్టు మీద నుంచి సో మనకు సో ఎనర్జీ అంతా తీసుకుంటుంది అనుకుంటాం, కాదు. సో ఇక్కడ ఈ ఎపిపైటిక్ ఆర్చిడ్ అనేది న్యూట్రియంట్స్ అనేటి గెట్స్ ఫ్రమ్ ద ఎయిర్. సో ఈ ఎపిపైటిక్ ఆర్చిడ్ ఒక చెట్టు మీద ఇంకొక చెట్టు నివసిస్తూ ఉంటే దాన్ని ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటారు. సో అది ఆ చెట్టు మీద ట్రీ యొక్క ట్రంక్ మీద నివసిస్తూ ఉండడం వల్ల ఆ చెట్టుకి బెనిఫిట్స్ లేవు, లాసెస్ లేవు. ఓకే, అందుకే కమెన్సలిజం అంటారు. కమెన్సలిజం అంటే ఒకదానికి సో ప్రాఫిట్ పొందుతూ ఒకదానికి సో న్యూట్రల్గా ఉంటే దాన్ని మనం కమెన్సలిజం అంటాం. ఒక చెట్టు మీద నివసిస్తే వాటిని ఎపిపైటిక్ ఆర్చిడ్ అంటాం. సో అది ఫుడ్ ఎక్కడి నుంచి పొందుతూ ఉంటుంది అంటే, ఏ విధంగా గ్రోత్ అవుతుంది అంటే సో అది గాలి నుంచి న్యూట్రియంట్స్ని పొందుతూ సో నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ట్రీ అనేది అన్ఎఫెక్టెడ్గా చెప్తాం. అన్ఎఫెక్టెడ్ అంటే జీరోనే కదా, దాన్ని మనం కమెన్సలిజం అంటున్నాం. కమెన్సలిజం అంటే సో ఒకదానికి ప్రాఫిట్ పొందుతూ ఇంకొక దానికి ప్రాఫిట్ లేవు, మనకు లాసెస్ లేవు, వాటినే కమెన్సలిజం అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కాంపిటీషన్. సో మనము కాంపిటీషన్లో సో ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా లాసెస్. స్పీసెస్ ఏకి లాసే, స్పీసెస్ బికి లాసే. ఇక్కడ మైనస్ అని కాదు, సింపుల్ ఎగ్జాంపుల్స్తో తెలియాలి. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏంటి అని అడుగుతూ ఉంటాడు, సో ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక డీర్ ఉందనుకోండి, ఇంకొక డీర్ ఉందనుకోండి, ఒక డీర్ ఉంది, ఇంకొక డీర్ ఉంది. సో ఇక్కడ ఒక గడ్డి ఉందనుకోండి. సో గడ్డి ఉంది, సో భూమి మీద గడ్డి ఉంది. సో భూమి మీద ఈ విధంగా గడ్డి ఉన్నప్పుడు సో డీర్కి అవసరమే గడ్డి, ఈ డీర్కి కూడా అవసరమే. డీర్ ఏ, డీర్ 1, డీర్ 2. సో ఇక్కడ గడ్డి ఉంది. సో డీర్ 1కి అవసరమే, డీర్ 2కి కూడా అవసరమే. సో ఈ డీర్ అనేది గడ్డిని సర్చిస్తూ ఉంటుంది, ఇట్ సీక్స్ అంట, అన్వేషిస్తూ ఉంటుంది, ఇది కూడా అన్వేషిస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఇంట్రాక్షన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది కదా. సో ఈ రెండు కూడా మనకు కొట్టుకోవచ్చు, ఈ రెండు కూడా సో ఢీ కొనవచ్చు, అప్పుడు రెండింటికి కూడా నష్టమే జరుగుతుంది. దట్ ఈస్ కాల్ కాంపిటీషన్. ఓకే, సో ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం దీన్నే, ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటాం దీన్ని, మనము ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ సో అమెన్సలిజం. సో ఇక్కడ మనం ఏం చూసాం ఇప్పుడు, మ్యూచువలిజం ఆర్ సింబయాసిస్ రెండన్నీ ఒకటే. కమెన్సలిజం చూసాం, కాంపిటీషన్ చూసాం, 3 అయిపోయినాయి. 4th వన్ చూస్తున్నాం. ఈ 4th వన్లో స్పీసెస్ ఏకి నష్టం జరుగుతుంది, స్పీసెస్ బికి న్యూట్రల్, నష్టం జరగదు, సో లాస్ ఉండదు, అంటే ప్రాఫిట్ ఉండదు, సో మనకి లాస్ అనేది ఉండదు. అమెన్సలిజం అంటే ఒకదానికి నష్టం జరుగుతుంది,
ఒకదానికి ప్రాఫిట్ ఉండదు, నెగిటివ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఒక చెట్టు తీసుకున్నాం. సో ఇక్కడ చెట్టు కింద మొక్కలు ఉన్నాయనుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, చెట్టు కింద మొక్కలు ఉన్నాయి. ఈ చెట్టు కింద మొక్కలు ఉన్నప్పుడు ఇక్కడ సన్లైట్ ఉంటుంది. సన్లైట్ ఉన్నప్పుడు సో ఇక్కడ చెట్టుకు అనేది సన్లైట్ తీసుకుంటుంది. ఈ చెట్టు అనేది దీన్ని కింద ఉన్నటువంటి చెట్లకు సన్లైట్ రాకపోవడం వల్ల ఇక్కడ చెట్లు అనేవి మొలచవు. సో ఇక్కడ చెట్లు అనేవి మొలిచినా చాలా అవి గ్రోత్ పెరిగేదానికి అవకాశం ఉండదు. ఒక చెట్టు కింద ఇంకొక చెట్టు, చిన్న చెట్టు ఉంది అంటే అది మనకు అమెన్సలిజం. ఇక్కడ స్పీసెస్ బి, చెట్టుకి ఏమైనా నష్టం ఉందా? ఇక్కడ చెట్టుకు ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే చెట్టు డైరెక్ట్ సన్లైట్ తీసుకుంటుంది, దట్ ఈస్ న్యాచురల్. సో ఇక్కడ కింద ఉన్న చిన్న చిన్న చెట్ల వల్ల ఈ చెట్టుకి ఏమైనా నష్టం ఉందా? ఎటువంటి నష్టం లేదు, ఈ కింద ఉన్నటువంటి చెట్లకే నష్టము. అందుకే దీన్ని అమెన్సలిజం అంటాము. స్పీసెస్ ఏ అంటే సో చిన్న చిన్న ప్లాంట్స్కే నష్టము, చెట్టుకు ఎటువంటి నష్టం లేదు. అందుకే ఒకదానికి నష్టము, ఒకదానికి ఎటువంటి నష్టం లేదు. చెట్టుకు ఎటువంటి నష్టం లేదు, చెట్టు కింద ఉన్నటువంటి మొక్కలకు నష్టం. కాబట్టి సో -0 ఉంటే దాన్ని అమెన్సలిజంగా చెప్తాము. నెక్స్ట్ సో 5th వన్, ప్రిడేషన్. ప్రిడేషన్ అంటే మనకి ఇక్కడ ఒక స్పీసెస్ ఏకి ప్రాఫిట్, స్పీసెస్ బికి లాస్. సో ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే సో ప్రిడేటర్ ఫుడ్ చైన్ అని చెప్పాను కదా మీకు. ప్రిడేషన్ అంటే ఏంటి? సో ఇది తీసుకోండి. సో పిరమిడ్ తీసుకుందాం. ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటే సింపుల్గా చూద్దాం. సో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిటరీ కన్జ్యూమర్స్. ఈ టెరిటరీ కన్జ్యూమర్స్ని ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటిది ఒక డీర్ అనుకోండి, సెకండరీ కన్జ్యూమర్స్లో డీర్ అనుకోండి. సో దీని మీద ఆధారపడేది ఏంటి? టెరిటరీ కన్జ్యూమర్స్ ఒక టైగర్. ప్రిడేషన్ అంటే సో ఒకదాని మీద ఒకదాని ఆధారపడుతూ ఉన్న. ప్రిడేటర్ అంటే సో టాప్ లెవెల్ కార్నివోర్స్ అంటారు. టాప్ లెవెల్ కార్నివోర్స్. ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటే టాప్ లెవెల్ కార్నివోర్స్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. ప్రిడేటర్ ఫుడ్ చైన్ అంటే టాప్ లెవెల్ కార్నివోర్స్గా చెప్పాను. సో ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్స్లో డీర్ తీసుకుంటే డీర్ మీద ఆధారపడేటువంటి ఏంటి? టెరిటరీ కన్జ్యూమర్స్ లేదా కార్నివోర్స్ అంటారు, లేదా ప్రిడేటర్ అంటారు. ప్రిడేటర్ అంటే చివరిగా ఉండేది అని అర్థం. సో ఇక్కడ టైగర్ అనేది డీర్ని తింటే ఇక్కడ టైగర్ అనేది స్పీసెస్ ఏకి ప్రాఫిటే కదా, స్పీసెస్ బి జింక చచ్చిపోతుంది కాబట్టి నెగిటివ్. ప్రిడేషన్ అంటే ఒకదానికి మేలు జరగడం, ఒకదానికి నష్టం జరగడము అని అర్థం. ప్రిడేషన్ అంటే ఒకదానికి మేలు జరగడం, ఒకదానికి నష్టం జరగడము. సో దట్ ఈస్ హంటెడ్ అండ్ ఈటెన్. ప్రిడేషన్ అంటే హంటెడ్ అండ్ ఈటెన్. హంటెడ్ అండ్ ఈటెన్ ఇక్కడ ఏంటి? టైగర్ కదా, టైగర్కి ప్లస్ కదా. సో ఇక్కడ డెత్ అయ్యేది ఎవరు? డీర్. దానికి నెగిటివే కదా, అందుకే దీన్ని ప్రిడేషన్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిడేషన్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనకు పారాసిటిజం. ఆల్రెడీ చెప్పాను పారాసిటిజం అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. పరాన్నజీవి అని. ఇది కూడా సేమ్, ప్లస్ అండ్ మైనస్. ఎవరికి ఇక్కడ ప్లస్, ఎవరికి ఇక్కడ మైనస్? ఇక్కడ లైస్, పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ లేదా టిక్స్ అంటాం, పిరుదులు అంటాం. సో ఇక్కడ ఒక హోస్ట్ ఉంటాడు. హోస్ట్ అంటే ఎవరు? మనిషి ఉంటాడు అనుకోండి. మనిషి మీద జీవించేటటువంటి లైస్ బ్లడ్ సిక్కుంబ్ అంటాం. ఒక డాగ్ ఉంది. సో డాగ్ మీద ఆధారపడేటి పిరుదులు. సో ఇది బ్లడ్ సెక్కుంబ్, బ్లడ్ని పీల్చుకుంటుంది. బ్లడ్ని పీల్చుకునేటువంటికి నష్టమా లాభమా? లాభమే కదా, ప్లస్సే కదా. ఇక్కడ నష్టపోయేది ఎవరు? డాగ్. సో ఇక్కడ నష్టపోయేది ఎవరు? హ్యూమన్. సో ఇక్కడ పారాసిటిజంలో ఒకదానికి లాభం పొందుతుంది, ఒకదానికి నష్టం. ఇక్కడ డెత్ అనేది ఉందా? డెత్ లేదు, ఓన్లీ ఎఫెక్టెడ్ మాత్రమే ఉంటుంది పారాసిటిజంలో
ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. సో డెత్ అనేది ఉండదు పారాసిటిజంలో, ఓన్లీ ఎఫెక్టెడే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే పారాసిటోయిడిజం. సేమ్ ప్రాసెస్, పారాసిటిజం మాదిరిగానే ఉంటుంది, కానీ హియర్ డెత్ ఆకర్. పారాసిటిజంలో డెత్ అనేది ఉండదు, ఒకదానికి మేలు జరుగుతుంది, ఒకదానికి కీడు జరుగుతుంది. ఇక్కడ పారాసిటిజంలో అయితే ప్లస్ ఒకదానికి మైనస్, ఒక స్పీసెస్ ఏ అనేది లాభం, స్పీసెస్ బి అనేది నష్టం. సో సేమ్ పారాసిటిజం మాత్రమే ఉంటుంది. సో ఇది డెత్ ఆకర్స్. పారాసిటిజంలో అయితే డెత్ ఉండదు, సో ఒకటి లాభం ఒకటి నష్టం, సో డెత్ అనేది ఉండదు. కానీ పారాసిటోయిడిజంలో ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ సేమ్, కానీ అక్కడ పారాసిటిజంలో డెత్ ఉండదు, కానీ పారాసిటోయిడిజంలో మనకు డెత్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మ్యూచువలిజం ఫస్ట్ కానీ చూద్దాం. మ్యూచువలిజం లేదా సింబయాసిస్, స్పీసెస్ ఏకి స్పీసెస్ బికి చూద్దాం. సో కమెన్సలిజం సో స్పీసెస్ ఏకి స్పీసెస్ బికి. సో అదేవిధంగా కాంపిటీషన్. ఓకే, అమెన్సలిజం, ప్రిడేషన్, పారాసిటిజం, నెక్స్ట్ పారాసిటోయిడిజం. ఇక్కడ చూసుకుంటే సో మ్యూచువలిజం సింబయాసిస్ అంటే సో రెండింటి వాటికి కూడా ప్లస్సే. కమెన్సలిజం అంటే ఒకదానికి ప్లస్ ఒకదానికి న్యూట్రల్. ఆ తర్వాత కాంపిటీషన్ అంటే ఒకదానికి మైనస్ ఇంకొకదానికి కూడా మైనస్. అమెన్సలిజం అంటే ఒకదానికి మైనస్ ఒకదానికి న్యూట్రల్. ప్రిడేషన్ అంటే మనకి ఇక్కడ సో ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. పారాసిటిజంలో ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. పారాసిటిటోయిజంలో మనకి ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. ఓకే, ఇక్కడ మనము ఈ విధంగా చూడడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గ్రీన్ మాన్యూర్, పచ్చి రొట్టె అంటారు. సో మీకు జీలిగా తెలుసు కదా. సో మనకు జీలిగ అంటే సో పొలం వేసే ముందర సో జీలిగలని విత్తనాలు చల్లి సో కొంచెం ఎత్తు పూతకు వచ్చే దశలో అవి డైరెక్ట్గా సో మిల్లర్ కొడతారు. అంటే డైరెక్ట్గా సో చిన్న చిన్న పార్టికల్స్గా చేసి చిన్న వాటిగా చేసి భూమిలో కలిపేయడం వల్ల సో అవి మనకు సో న్యాచురల్ ఫర్టిలైజర్స్గా మారి సో అందులో వేసినటువంటి క్రాప్కి సో గ్రోత్ అనేది సో బాగా ఉండి సో ప్రొడక్షన్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో వాటిని మనకు సో గ్రీన్ మాన్యూర్ అంటారు. సో ఏ చెట్ల ఆకులైతే సో మంచి ఎరువులుగా ఉపయోగపడతాయో ఏ చెట్ల ఆకులైతే మంచి ఎరువులుగా ఉపయోగపడతాయో వాటినే గ్రీన్ మాన్యూర్ అంటారు. ఏ చెట్ల ఆకులైతే సో మంచి ఎరువులుగా ఉపయోగపడతాయో దే ఆర్ కాల్డ్ గ్రీన్ మాన్యూర్గా చెప్తారు. నెక్స్ట్ కీస్టోన్ స్పీషెస్. సో ఇవి సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ ఇన్ లిమిటెడ్ ఇన్ నెంబర్, చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. బట్ దే ప్లే కీ రోల్ ఇన్ బ్యాలెన్సింగ్ ద నేచర్. సో చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కానీ సో కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనకి ఇక్కడ సో బ్యాలెన్సింగ్
బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడ మనకు డీర్స్ అనేవి ఉన్నాయి. ఒక అడవి తీసుకోండి, ఆ అడవిలో డీర్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ డీర్స్ ఉంటే ఏమవుతుంది, గెడ్డ అంతా ఏమవుతుంది మనకు. సో టోటల్గా గెడ్డ అనేది అడవిలో లేకుండా పోతుంది. సో ఎప్పుడైతే టైగర్స్ ఉంటాయో అప్పుడు టైగర్స్ మనకు అడవులు ఏముంటాయండి, లిమిటెడ్గా ఉంటాయి. లిమిటెడ్గా ఉన్నా కానీ నేచర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఫారెస్ట్లో అనిమల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. కేవలం జింకలు మాత్రమే అడవిలో ఉంటే తమలో తాము, ఆల్రెడీ చెప్పాను కాంపిటీషన్ అని, సో గిడ్డి కోసం కొట్లాడుకొని లాస్ట్కు అవే చచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. సో కేవలం ఓన్లీ డీర్సే ఉంటే సో చివరికి అడవిలో గడ్డి లేకపోవడం వల్ల చనిపోతాయి. సో అవి పెరగకుండా బ్యాలెన్స్ చేసేదానికి సో మనకు టైగర్స్ ఉంటాయి. టైగర్స్ కానీ లయన్స్ కానీ సో వాటి మీద సో ఆధారపడేటి అని. సో అవి ఉండడం వల్ల అవి తక్కువ సంఖ్యలో ఉంటాయి కదా, తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ సో జింకల్ని వేటాడడం వల్ల సో దాని యొక్క నెంబర్ కొంచెం తగ్గుతుంది. సో దీనివల్ల మనం ఇక్కడ కీ స్టోన్ స్పీసెస్ తక్కువ సంఖ్యలో ఉంటాయి కానీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటాయి. వాటినే మనం ఇక్కడ కీ స్టోన్ స్పీసెస్గా చెప్తాం. ఓకే, ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. సో దాని గురించి చూసి ఈరోజు క్లోజ్ చేద్దాం. ఓకే, ఎకోటోన్ అండ్ ఎకోలాజికల్ నికే అనే టాపిక్స్ ఉన్నాయి, దాని గురించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎకోటోన్ అనే టాపిక్ చూద్దాం. ఎకోటోన్. సో ఈ ఎకోటోన్ అనేది ఎకోటోన్ ఈజ్ ఫార్మ్డ్. ఎకోటోన్ అనేది ఫామ్ అవుతుందంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఎకోటోన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఈకోసిస్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్, టూ డిఫరెంట్ ఈకోసిస్టమ్స్. ఎకోటోన్ అనేది రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే దాన్నే ఎకోటోన్ అంటారు. ఆ రెండు ఆవరణ వ్యవస్థలు ఏవైనా కావచ్చు. ఓకే, ఆ రెండు ఆవరణ వ్యవస్థలు ఏవైనా కావచ్చు. ఎకోటోన్ అనేది రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడితే దాన్ని ఎకోటోన్ అంటారు. ఓకే, ఎకోటోన్ అంటారు. సో ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందనుకోండి. ఫారెస్ట్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈ మధ్య అవి రీచింగ్ అయ్యే పాయింట్ ఉంది కదా, ఆ రెండు సో రీచింగ్ అయ్యే పాయింట్ను దాన్నే మనం ఇక్కడ ఎకోటోన్ అంటాం, లేదా ట్రాన్సిషనల్ జోన్ అంటాం. చెప్పాను కదా ఇక్కడ సింపుల్గా. సో ఎకోటోన్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఎకోసిస్టమ్. సో ఫారెస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్, అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్గా చెప్తాం. సో ఇక్కడ ఎందుకు మనకి ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ మనకు ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో ఉండేటటువంటి అనిమల్స్ అగ్రికల్చరల్ ల్యాండ్లోకి ఎందుకు వస్తాయండి? సింపుల్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఫారెస్ట్లో ఉండేటువంటి అనిమల్స్ అగ్రికల్చరల్ ల్యాండ్లోకి ఎందుకు వస్తాయి? ఎందుకంటే సో ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది సో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవి అనిమల్స్ అనేవి న్యాచురల్గా అగ్రికల్చరల్ ఫీల్డ్స్లోకి రావు. ఎప్పుడు వస్తాయి? సో అక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్, ఫారెస్ట్ ఈకోసిస్టమ్ని మనం దెబ్బతీస్తే, ఫారెస్ట్ని అంత చెట్లని కొట్టుకుంటూ అగ్రికల్చరల్ ల్యాండ్గా చేసుకుంటూ పోతే మనమే తన ఆవాసంలోకి వెళ్ళాం కాబట్టి అవి న్యాచురల్గా సో వస్తూ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫారెస్ట్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్, సో ఈ విధంగా ఫారెస్ట్ అండ్ డెజర్ట్గా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా చూస్తాం. సో ఎకోటోన్నే మనము ట్రాన్సిషనల్ జోన్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనము ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ రివర్ తీసుకోండి, ఇక్కడ ఓషియన్ తీసుకోండి. సో ఇక్కడ మనకి ఓషియన్లో మనకు శాలినిటీ ఎంత ఉంటుంది? 35 parts per 1000. రివర్లో అయితే 5 parts per 1000. ఇక్కడైతే 5 నుంచి 30 parts per 1000 అంటారు. దీన్ని 0.5 అనుకోవచ్చు, ఇక్కడ 3.5 అనుకోవచ్చు 100% తీసుకుంటే. ఇక్కడ 0.5 నుంచి సో పర్సెంటేజ్ తీసుకుంటే 3 వరకు ఉండడం జరుగుతుంది. సో దీన్నే ఎకోటోన్ అంటాం, దీన్నే ట్రాన్సిషనల్ జోన్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? శాలినిటీ అనేది రివర్లో అయితే మనకు ఓన్లీ 5% ఉంటుంది. 5% అంటే
సో మనం పార్ట్స్ పర్ థౌజండ్లో చూసుకుంటే 5 parts per 1000. ఓషన్లో అయితే 35 parts per 1000. సో 5 to 30 parts per 1000 ఎక్కువ టోన్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అవైలబిలిటీ ఎంత ఉందండి? అవైలబిలిటీ సో లెస్ దెన్ 5. సో ఇక్కడ 35 parts per 1000. ఓకే. సో ఇక్కడ ఈ ఎక్కువ టోన్లో అవైలబిలిటీ ఎంత ఉందండి? నివసించేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ నివసించే జీవులు తట్టుకునే శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5% అంటే ఇక్కడ అక్కడ ఉండే జీవులు, ఎక్కువ టోన్లో ఉండే జీవులు, ట్రాన్సిషన్ జోన్లో ఉండేటటువంటి జీవులు ఉప్పు నీళ్ళను తట్టుకోగలవు. అదేవిధంగా సో ఫ్రెష్ వాటర్లో నివసించే జీవులుగా జీవించగలవు. అదేవిధంగా శాలినిటీ వాటర్, ఓషన్లో నివసించే జీవులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి జీవులకు రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఉండేటువంటి జీవులకి సో ఎక్కువగా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి జీవులనే ఎడ్జ్ స్పీసెస్ అంటారు. ఎడ్జ్ స్పీసెస్ అంటే సో మనకు సో ఆ ప్రదేశంలో మాత్రమే పరిమితం అయ్యే జీవజాతులను. ఓకే. ఎడ్జ్ స్పీసెస్ అంటే ఏంటండి? ఇక్కడ ఎడ్జ్ స్పీసెస్ ఎక్కడ ఉంటాయి? ఎకోటోన్ ఏరియాలో ఉంటాయి. ఆ ప్రదేశంకు మాత్రమే, ఆ ప్రదేశం కంటే ఏ ప్రదేశం? ఎకోటోన్. ట్రాన్సిషనల్ జోన్ కానీ ఎకోటోన్ అంటాం. సో ఆ ప్రదేశంకు మాత్రమే పరిమితం అయ్యే జీవులను ఎడ్జ్ స్పీసెస్ అంటారు. సో ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? ఎకోటోన్లో ఎడ్జ్ స్పీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్జ్ స్పీసెస్ ఏంటండి? ఆ ప్రదేశం అంటే ఎకోటోన్కి మాత్రమే పరిమితం అయ్యే జీవులను ఎడ్జ్ స్పీసెస్ అంటారు. ఓకే. ఇక్కడ ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎడ్జ్ ఎఫెక్ట్ అన్న ఎడ్జ్ స్పీసెస్ అన్న మీరు ఆన్సర్ చేయాలి ఎకోటోన్లో ఉంటాయి అని. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఇక్కడ సో స్పీసెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఎడ్జ్ స్పీసెస్ అంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జీవులను ఎడ్జ్ స్పీసెస్ అంటారు. ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ టెండెన్సీ అనేది ఇంక్రీజ్డ్ వెరైటీస్ ఇంక్రీజెస్ ఉంటాయి. అదేవిధంగా డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఉండే జీవులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉండేటువంటి నివసించే జీవులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్ వాటర్లో, అదేవిధంగా శాలినిటీ వాటర్లో నివసించే జీవులు ఉంటాయి. మిగతా దానికంటే ప్రొడక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఎకోటోన్లో. సో రివర్ వాటర్కి, అదేవిధంగా ఓషన్ వాటర్కి తీసుకుంటే అక్కడ ఉండేటువంటి జీవులు సో మనకు మోస్ట్ వెరైటీస్ ఉంటాయి. మిగతా ప్రాంతాలలో లేని జీవులు కూడా అక్కడ నివసించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా డైవర్సిటీ ఆఫ్ స్పీసెస్, భిన్న రకాలుగా మనకు స్పీసెస్ ఉంటాయి మిగతా ఎక్కడ లేనటువంటి జీవులు. సో మిగతా చోట్ల పోల్చుకుంటే సో మనకు ఎకోటోన్ ఏరియాలో ఎక్కువ % ఆఫ్ జీవులు ఉంటాయి. వాటినే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాం. అదేవిధంగా భిన్న రకాల జీవులు ఆ ప్రదేశంలో తప్ప మిగతా ఎక్కడ లేకుంటే దాన్ని సో మనము ఎడ్జ్ స్పీసెస్ అంటాం. సో మనం ఎడ్జ్ స్పీసెస్ అంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటే ఎడ్జ్ స్పీసెస్ అంటాం. ఆ ప్రాంతానికి మాత్రమే ఉంటే ఎడ్జ్ స్పీసెస్ అంటాం. అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్గా పిలుస్తాము. అర్థమైందా ఇప్పుడు? సో ఇక్కడ 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఉంటే దాన్ని మనము సో ఎకోటోన్గా పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ ఎకోలాజికల్ నికే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్రియాశీల పాత్ర. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిజికల్ స్పేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆర్గానిజం.
ఒక ఆర్గానిజం అనేది ఒక ఫిజికల్ ప్లేస్ను ఆక్యుపై చేసుకుంటుంది. అదేవిధంగా దాంతో పాటుగా అలాంగ్ విత్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్. సో ఒక జీవి ఉంటుంది అనుకోండి, ఒక జీవి తాను నివసించే ప్రాంతం, సింపుల్ ఎగ్జాంపుల్ ఎకాలజికల్ నికే అంటే ఒక జీవి తాను నివసించే ప్రాంతము ప్లస్ ఆ జీవి చేసే డ్యూటీ ఫంక్షన్, ఆ జీవి చేసే క్రియాశీల పాత్రనే ఎకాలజికల్ నికే అంటారు. సో సృష్టిలో తీసుకుంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్లేస్ అనేది నివాసం ఉంటుంది. ఒక్కొక్క జీవికి అంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్కి మనకు ఒక్కొక్క నివాసం అనేది ఉంటుంది. తాను చేసే ప్రక్రియ కూడా ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ హనీబీ ఉంది. హనీబీకి సో నివాసం ఏంటి? తేనె పెట్టె అనుకోండి, తేనె పెట్టె. దాన్ని చేసే ఫంక్షన్ ఏంటి? అది చేసే ఫంక్షన్ ఏంటి? పాలినేషన్. సో మొక్కలకి పరాగ సంపర్కం అంటాం కదా, తాను చేసే ప్రక్రియ ఏంటి తెలియకుండానే హనీ బీ చేసేటి సో మనకు ఫంక్షన్. సో ఫిజికల్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఎకాలజికల్ నికే అంటే సో ఆర్గానిజం యొక్క ఫిజికల్ ఫేస్ ఏంటి, తాను చేసే ఫంక్షన్ ఏంటి అనేది ఎకాలజికల్ నికే. సో ఒక జీవి నిర్వహించే క్రియాశీల పాత్రను, అదేవిధంగా సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, సో దానికి ఒకటి గూడు ఉంటుంది. సో మనకు లయన్స్ ఉంటాయి, సో దానికి కేవ్స్ ఉంటాయి. సో దాన్ని చేసే ప్రక్రియ ఏంటి? సో బ్యాలెన్స్ చేయడం. మీకు ఆల్రెడీ చెప్పాను కీస్టోన్ స్పీసెస్ అని. సో ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చేస్తాయి కీస్టోన్ స్పీసెస్. ప్రతి జీవికి కూడా క్రియాశీల పాత్ర అనేది ఉంటుంది. అది డిఫరెంట్ అప్రోచ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఏమేమి చూసాం? సో ఎకాలజికల్ నికే చూసాం. అదేవిధంగా సో మనం ఎకోటోన్, రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఉంటే దాన్ని ఎకోటోన్ అంటాం. సో అందులో జీవించే జీవులనే ఎడ్జ్ స్పీసెస్ అంటాం. సో అక్కడ జీవులు ఎక్కువగా ప్రొడక్టివిటీ అంటే ఎక్కువగా జీవులు ఉంటే దాన్ని మనము ఎడ్జ్ ఎఫెక్ట్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో దీన్నే రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఉంటే దాన్ని మనం ఎకోటోన్గా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కీస్టోన్ స్పీసెస్ చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కానీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్కి కారణమవుతూ ఉంటాయి. సో ఏ చెట్ల ఆకులు అయితే మంచి ఎరువులుగా ఉపయోగపడతాయో వాటినే గ్రీన్ మాన్యూర్గా పిలుస్తాము. పారాసిటిజం అంటే ప్లస్ అండ్ మైనస్, పారాసిటిజం అంటే ప్లస్ మైనస్, ప్రిడేషన్ అంటే ప్లస్ మైనస్, అమెన్సలిజం అంటే -0, కాంపిటీషన్ అంటే 2-, కమెన్సలిజం అంటే +0, మ్యూచువలిజం ఆర్ సింబయాసిస్ అంటే 2+. ఓకే, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చాలా చక్కగా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు బయోటిక్ ఇంటరాక్షన్స్లో పాజిటివ్, నెగిటివ్ అని 0 చెప్పాను కదా. సో అదేవిధంగా సో ఇక్కడ మనకి సో అప్రైట్ పిరమిడ్ అండ్ సో డౌన్వర్డ్ పిరమిడ్. అప్రైట్ పిరమిడ్లో అయితే NBE, నెంబర్ బయోమాస్ అండ్ ఎనర్జీ. సో పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతాయి 3 కూడా. సో ఇన్వర్టెడ్ అయితే పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతాయి, కిందికి వచ్చే కొద్దీ సో మనకు అప్రైట్లో కిందికి వచ్చే కొద్దీ పెరుగుతాయి. సో అప్రైట్లో అయితే కిందికి వచ్చే కొద్దీ సో తగ్గుతాయి. సో నెంబర్ బయోమాస్ అని. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పట్టిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సో NBE. సో ఎకలాజికల్ పిరమిడ్లో మోస్ట్ మనం ఇక్కడ చూసేది ఏంటి? NBE, నెంబర్ బయోమాస్ అండ్ ఎనర్జీ. ఫుడ్ చైన్ అంటే సో కార్నివోర్స్ మీద ఆధారపడడం లేదా హర్బివోర్స్ మీద ఆధారపడ్డాం. అదే ఫుడ్ వెబ్ అంటే ఆల్టర్నేటివ్ ఫుడ్ ఉంటుంది. సపోజ్ మనకు సో హర్బివోర్స్ దొరకలేదు అనుకోండి, మనం మాంసానికి వెళ్తాం. మాంసం దొరకలేదు అనుకోండి, హర్బివోర్స్ తింటాం. అట్లా ఫుడ్ చైన్లో ఉండదు, ఫుడ్ వెబ్లో మాత్రమే ఇంటర్లింకింగ్ ఫుడ్ చైన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సో పారాసిటిజం గురించి చూడడం జరిగింది. సో పారాసిటిక్ అనేది హోస్ట్ అనేది ఉంటుంది, హోస్ట్ మీద నివసిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ పారాసిటిక్ అని చెప్తాం. ఓకే, సో ఆ తర్వాత డెట్రిటల్ ఫుడ్ చైన్. డెట్రిటల్ ఫుడ్ చైన్ అంటే ఏముండాలి? బ్యాక్టీరియా అండ్ ఫంగై ఉండాలి అని చెప్పాం. బ్యాక్టీరియా అయితే సో మనకు అనిమల్ డెడ్ మ్యాటర్ను ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్గా చేయడం. సో ఫంగై అయితే సో మనం ఇక్కడ చూసాం, ఫంగై అంటే మనం ఇక్కడ ప్లాంట్, సో జంతు వృక్ష కలయబరాలు అంటాం. వృక్ష కలయబరాలను ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్గా చేయడం. అందుకే సో కుళ్ళిపోయే పదార్థాన్ని డెట్రిటస్ అంటాం. ఆ డెట్రిటస్ మీద ఆధారపడే డీకంపోజర్స్నే డెట్రిటోవోర్స్ అంటాము. ఓకే, సో ఈ విధంగా చూడడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ డెట్రిటల్ ఫుడ్ చైన్. సో ఇక్కడ
నెక్స్ట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఈరోజు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్, వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.